5 ఏళ్ళు ఆర్థిక మంత్రిగా ఉన్నా కాబట్టి అసలు ఆర్థిక శాఖకి ఈ ఉద్యోగుల మొత్తం సమస్యలన్నీ ఆ డిపార్ట్మెంట్ కిందకి వస్తాయి. వాస్తవంగా నేను కూడా కొన్ని ఆర్గ్యుమెంట్స్ పెట్టేది చేసినాం కానీ సాధ్యం కాలేదు. మీరు పెట్టినటువంటి 5-6 డిమాండ్లు ఏవైతున్నాయో అది 100కు 100% అమలు కావడానికి ఆస్కారం అన్న డిమాండ్ ఉంది. దాంట్లో మొట్టమొదటిది వీళ్ళ దగ్గర సర్వీస్ ట్యాక్స్ 18% వసూలు చేయడం ఎంత దుర్మార్గమైంది. అంటే ఈ అవుట్సోర్సింగ్ ఏజెన్సీ కనుక లేకపోయి ఉంటే ఈ 18% అట్రాక్ట్ అయ్యేటువంటి ఆస్కారమే లేదు. అసలే బుచ్చగలవరా మేమంటే మా దగ్గర బుచ్చమెత్తినట్టు వసూలు చేసుకునే పద్ధతి ఎంతమేరకు న్యాయమో ఆలోచించాల్సి అక్కరైతుంది. అయితే అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఇలా కాంట్రాక్ట్ ఉద్యోగులు ఏదో ఇంటర్మీడియటో లేకపోతే 10th క్లాసుల్లో కాదు, వీళ్ళంతా కూడా మంచి క్వాలిఫైడ్ పీపుల్ వీళ్ళంతా. ఏదో ఇంత ఉద్యోగం అని అంటేనే పిల్లలు ఇస్తారు కాబట్టి పెళ్ళిళ్ళనే కాబట్టి బతుకుతున్నారు వీళ్ళు. ఇవాళ అన్ని కటింగ్ పోను 13,000 రూపాయలు, అన్ని కటింగ్లు పోను 15,000 రూపాయలు 18,000 రూపాయలు వస్తే ఇవాళ కామన్ సెన్స్ సంబంధించిన అంశం ఏంటంటే చిక్కుడు ప్రభాకర్ గారేమో మొత్తం ఇంత శాతం పెరిగింది అంత శాతం పెరిగింది. ఒక ఇల్లు కిరాయి హైదరాబాద్లో 10,000 రూపాయలు ఉంటుంది మినిమం. ఒక కుటుంబం జీవించాలంటే ఇల్లు కిరాయి 10,000 రూపాయలు ఉంటుంది. ఎక్కడ పిల్లలకు బడి ఫీజు కడతావు, ఎక్కడ అమ్మ నాన్నకు ఒకవేళ ఆరోగ్యపరమైన సమస్య వస్తే వైద్యం చేయిస్తావు. ఎంత దుర్మార్గం అంటే ఇంతకంటే ఎట్టి చాకిరి, ఇంతకంటే ఎక్కువ దోపిడి ఇంకోటి లేదు. చాలామంది పెద్దలు మాట్లాడినరు, ప్రైవేట్ వాడు దోపిడీ చేస్తే మనం అడగచ్చు, కానీ గవర్నమెంటే అంటే ప్రజల్ని చూడవలసిన, ప్రజల సంక్షేమాన్ని కాపాడాల్సినటువంటి చట్టాలని అమలు చేసే ప్రభుత్వాలే ఈ దోపిడీ చేస్తే ఎవడు కాపాడాలనేటువంటిది చాలామంది మాట్లాడేది అంతకుముందు. ఇవాళ నేను కూడా మాట్లాడుతున్నాను. ఇవాళ దీంట్లో ఒక 6-7 డిమాండ్లు తక్షణం పరిష్కరించాల్సి అక్కడ ఉన్నది. ఒకటో డిమాండు, ఈ మధ్యవర్తుల ద్వారా వచ్చే పంచాయతీ కమిషన్దే కాదు, చాలామంది అనుకుంటారు బట్టి కమిషన్ అని చెప్పి. ఈ అవుట్సోర్సింగ్ ఏజెన్సీ ఎంటర్ కాగానే వాడు దీన్ని ఎప్పుడో ఈ ఉద్యోగి చిన్న ఉద్యోగి నౌకరు కావాలి కాబట్టి ఆయన అక్కడే లంచాలు ఇచ్చి వస్తున్నాడు. అక్కడక్కడ ఎంటర్ కాగానే 50,000 1,00,000 రూపాయలు అక్కడే ఇంత లంచం ఇచ్చాలని ఎంటర్ అవుతారు ఫస్ట్. ఆ తదుపరి ఏమవుతుంది, ఒకవేళ ఆయన నచ్చకపోతే మళ్ళీ ఆయన తీసేసి మళ్ళీ ఇంకొని పెట్టుకుంటాడు, మళ్ళీ ఇంత డబ్బులు తీసుకొని పెడతాడు. అంటే మొట్టమొదటిగా ఇలా నేను మొదలు వాదించింది ఏమంటే దీంట్లో ఏజెన్సీ అంటోడు ఎప్పుడు పడితే అప్పుడే పీకేసి అధికారం వాడికి ఎవడిచ్చిండు. కనీసం ఒక ఉద్యోగి ఒక డిపార్ట్మెంట్ చేస్తే ఏజెన్సీలు మారినప్పటికి కూడా ఈ ఉద్యోగ భద్రత ఉండాలనేటువంటి డిమాండ్ అప్పుడు పెట్టినాం. వాస్తవంగా దీంట్లో ఒకటి, ఈ ఏజెన్సీల వ్యవస్థ రద్దు కావాలి ఒకటి. 2, ఈ సర్వీస్ ట్యాక్స్ పేరిట వీళ్ళ దగ్గర నుంచి వసూలు చేసే 18% రద్దు కావాలి 2. 3వది ఉద్యోగ భద్రత కావాలి. 4వది వీళ్ళకి డిపార్ట్మెంట్ టెస్టులు పెడతాం. మేము పెద్ద ఆర్గ్యుమెంట్ పెట్టాం. సరే వీళ్ళు రూల్ ఆఫ్ రిజర్వేషన్ కాకపోవచ్చు, లేదా మెరిట్ ప్రకారం తీసుకోకపోవచ్చు, ఇంటర్వ్యూ జరగకపోవచ్చు, రిటర్న్ ఎగ్జామ్ లేకపోవచ్చు, తీసుకున్నారు. ఇట్లాంటి సందర్భాల్లో పర్మనెంట్ చేసే అధికారం కోర్టుల వల్ల లేదని చెప్పి అనుకున్నప్పుడు ఆనాడు మనం ఇంటర్మీడియట్లో చెప్పేటువంటి లెక్చర్లకు కానీ డిగ్రీలో చెప్పేటువంటి వాళ్ళకి కానీ ఏం చేసినామంటే అప్పుడు సమాన పనికి సమాన వేతనం అని అమలు చేసినాం. వీళ్ళకు కూడా గదే పద్ధతిలో సమాన పనికి సమాన వేతనం అమలు చేసి ఉంటే ఇవాళ ఈ దుస్థితి వచ్చేటువంటిది కాదు. కాబట్టి ప్రభుత్వం తప్పకుండా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. 5వది ఏంటంటే ఇప్పుడు ఎవడు కొన్ని డిపార్ట్మెంట్లో అయితే నేను ఉన్న కాబట్టి చెప్తున్నా, వాడు ఎప్పుడో గ్రాంట్ రూపంలో వస్తుంది, ఒక 6 నెలలకు 7 వస్తుంది. అసలు ఈ ఏజెన్సీని ఎందుకు పెట్టిండ్రు? ఈ ఏజెన్సీ అంటోడు గవర్నమెంట్ నుంచి వెళ్ళి డబ్బులు వచ్చినా రాకపోయినా ఉద్యోగి మాత్రం జీతాలు ఇవ్వాలి. ఎవరైనా పుణ్యాత్ములు ఉంటే కొంతమంది ఇస్తుండొచ్చు, చాలామంది ఇవ్వరు. అసలు నౌకరు చేసే వాళ్ళకి నేను ఎమ్మెల్యే నౌకరు చేస్తేనే నాకు ఎప్పుడు జీతం వస్తా అని ఎదురు చూస్తాంట. కానీ వీళ్ళకి ఎక్కడ కూడా 4 నెలలు 5 నెలలు 6 నెలల వరకు కూడా జీతాలు రావు.
ఇల్లు కిరాడు సతాయిస్తాడు. నేను అడుగుతా ఉన్నా, నీ కరెంటు బిల్లు కట్టకపోతే నువ్వు కరెంటు కనెక్షన్ ఇస్తావా? నల్ల బిల్లు కట్టకపోతే కరెంటు కనెక్షన్ నల్ల నీళ్ళు వస్తాయా? డబ్బులు లేక ఉద్దర ఎక్కితే బస్సులో టికెట్ కట్ చేయకుండా ఉంటావా? అసలు ఇల్లు కిరా ఇవ్వకపోతే వాడు ఇళ్ళకి ఇంటికాడ ఉంచుతాడా? బడి ఫీజు కట్టకపోతే పిల్లల్ని బడిలో ఉంచుతారా? అంటే సో ఈ కనీసం కామన్ సెన్స్ ఇదంతా కూడా